ఒకేగా కనిపించే ఇద్దరు కొడుకుల సీక్రెట్ ని దాచడానికి చూస్తున్న టైంలో అనుకోని మర్డర్. అసలు ఈ ఫ్యామిలీ ఎవరు, ఈ కొడుకులు ఎవరు అనేది మనకు పోను తెలుస్తుంది. ఫస్ట్ భరతనాట్యం పార్ట్ 1 రీక్యాప్ ని చూస్తే శశి అనే ఒకతను పూజలు చేస్తుంటాడు. అతనికి సుభాష్ అనే ఫ్రెండ్ కూడా ఉంటాడు. శశి నాన్న భరత్ కి ఒకసారి ఆరోగ్యం బాలేకుండా పోయినప్పుడు శశి చెప్పినట్లుగా ఆయన తన కొడుకులు, కూతుర్లు, అల్లుల్ని ఒక చోటికి రప్పించి అదే టైంలో ఆయనకున్న రెండో ఫ్యామిలీ గురించి చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని వస్తావా అని అడుగుతాడు. దానికి శశి సరేనని వాళ్ళ నాన్న రెండో భార్య రుక్మిణి ఊరికి వెళ్లి అక్కడున్న ఆమె కొడుకు అజయ్ ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అజయ్ తన సొంత తమ్ముడు జగదీష్ లానే ఉంటాడు. తర్వాత శశి వాళ్ళని పిలుచుకుని వచ్చాక ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. ఆ టైంలో రుక్మిణి తన భర్తకు ఆరోగ్యం కుదుట పడేంత వరకు మేమిద్దరం ఆయనకు తోడుగా ఉంటామంటుంది. దానికి వీళ్ళు ఒప్పుకొని తర్వాత భరత్ ని ఇంటికి పిలుచుకుని వచ్చాక మొదటి భార్య కళాకి, ఆమె పిల్లలకి రుక్మిణి, ఆమె కొడుకు అజయ్ నచ్చరు. ఇక ఆ టైంలో శశి లాయర్ దగ్గరకు వెళ్ళినప్పుడు లాయర్ ఆస్తిని మీ నాన్న ఎట్లా కావాలంటే అట్లా పంచుకోవచ్చు అనేలా చెప్తాడు. ఇక వీళ్ళు వాళ్ళ నాన్నకు రెండో పెళ్లి జరిగిందనే విషయాన్ని పేరు, ఆస్తి, పరువు కోసం దాచిపెడుతూ, అలాగే అజయ్, జగదీష్ ఇద్దరూ ఒకేలా ఉండటం వల్ల జనాలకు డౌట్ వస్తుందని వాళ్ళిద్దరూ ఒకేరే అనేలా చూపిస్తుంటారు. అంటే ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు బయట తిరుగుతుంటారు. ఆ విధంగా తర్వాత ఒకరోజు పిల్లలు వాళ్ళ తాత భరత్ తో ఆడుకుంటూ కొబ్బరి చెట్టు కింద పెట్టినప్పుడు అనుకోకుండా పైనుంచి కొబ్బరిగెల పడి ఈయన చచ్చిపోతాడు. ఆయన చనిపోయే ముందు తన కొడుక్కి రుక్మిణిని, అజయ్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్లకు మనం తప్ప ఇంకెవరూ లేరని చెప్పి చనిపోయి ఉంటాడు. అదే టైంలో వాళ్ళ నాన్నకు రెండో పెళ్లి జరిగిందనే విషయం ఊరంతా తెలిసిపోయి అందరూ విక్రిస్తుంటారు. కానీ మొదటి భార్య, రెండో భార్య, వాళ్ళ బిడ్డలు అందరూ కలిసిపోయి ఉంటారు. ఇది భరతనాట్యం 1. ఇక మనం చూడబోయేది భరతనాట్యం 2 మోహినియాట్టం. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఆ తర్వాత వీళ్ళు భర్తానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి అస్థికలను రుక్మిణికి నచ్చినట్టు కలపడానికి రుక్మిణి ఊరికి తీసుకువెళ్తారు. ఇక శశి వాళ్ళ ఆస్తిని కొంచెం అమ్మి రుక్మిణికి కొత్త ఇల్లు కొనిచ్చి అందులో ఉంచుతాడు. తర్వాత అక్కడ వీళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో కొంతమంది శశి అమ్మని చూసి ఈమెను ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఆ ఊర్లో గోవింద్ అనే ఆయన అంబులెన్స్ ని ఓవర్టేక్ చేసుకుని మరీ టెన్షన్ గా సత్య అనే ఆయనకి లివర్ ఆపరేషన్ చేస్తుంటే అక్కడికి వెళ్లి అక్కడున్న సత్యతో ఇంకా మిగిలిన ఇద్దరితో, మీరు న్యూస్ చూడలేదా, ఆ మోహన్ దాస్ 1.5 కోటి అడిగాడు, లేదంటే మన విషయాలన్నీ బయట పెట్టేస్తాడంట, దానివల్ల మనం జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాలి అనేసరికి వెంటనే సత్య, నా లివర్ ఆపరేషన్ కి 20 లక్షలు ఖర్చయింది, నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవని చెప్తే మిగిలిన ఇద్దరు, అయితే మనకు మనిషికి 38 లక్షలు పడుతుంది కదా, ఏదైనా డేట్ చెప్పాడా డబ్బులు ఇవ్వడానికి అని అడిగితే ఆ మాటలకు గోవిందు, వెంటనే ఇచ్చేయాలంట, మీరిద్దరూ చెరి 25 లక్షలు ఇవ్వండి, మిగిలింది నేను సర్దుతాను, ఎంతైనా మిమ్మల్ని వదులుకోలేను కదా అనేసి వెళ్లిపోతాడు. ఇక మరోవైపు శశి చెల్లి స్వాతితో ఆ పిల్ల భర్త వినయ్, మీ సెషన్ ఎక్కడా అని అడిగితే ఆ పిల్ల, పిన్ని వాళ్ళకి పై పోషన్ రెంట్కి ఇచ్చేదానికి బేబీ అని ఎవరినో కలవడానికి వెళ్ళాడు, మనం వెళ్లిపోయాక వీళ్ళు జాగ్రత్తగా ఉంటారా అని అమ్మ అన్న టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసరికి దానికి వినయ్, వీళ్ళకి ఇల్లు కొనిచ్చిందే కాకుండా రెంట్కి కూడా మనమే చూడాలా, మనకున్న సమస్య ఎవరూ పట్టించుకోరు, స్కూల్లో టీచర్ ఉద్యోగం కోసం డబ్బులు కట్టకపోతే వాళ్ళు జాయిన్ చేసుకోరు, ఇక మీ అన్న అన్నీ తెలుసు కూడా మన సమస్యని పట్టించుకోడు అనేసరికి స్వాతి, నీకు టీచర్ ఉద్యోగం కాకపోతే వేరే ఏదైనా చూసుకోవచ్చులే, అయినా అప్పటిదాకా ఇంట్లోనే ఉండొచ్చని అన్న చెప్పాడు అంటుంది. దానికి వినయ్, నాకు చెప్పకుండానే అన్ని మీరే మాట్లాడేసుకుంటున్నారు కదా, సరేలే అనేసి గుమ్మునిండిపోతాడు. తర్వాత రోజు వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టడం లేదని ఆ ఊర్లో ఉన్న మోహినేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లి వినయ్ తో ప్రదక్షిణలు చేపిస్తుంటారు. ఇక శశి ఏమో పక్కన రుక్మిణితో ఇల్లు రెంట్ గురించి అన్ని మాట్లాడేశాను, ఇంకేమైనా కావాలంటే చెప్పండి అంటుంటే రుక్మిణి, మీ నాన్నగారు నాతో ఉన్నప్పుడు ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి రాలేదని నేను బాధపడేదాన్ని, అలాగే ఆయన ఏదో ఒక బలమైన విషయం వల్ల ఎప్పుడూ తప్పు చేశాననే దిగులతో ఉండేవారు, నేను చాలాసార్లు ఆయన అడగడానికి చూశాను, కానీ ఆయన ఏ సమాధానం చెప్పేవారు కాదు, దాంతో నేను ఆయన్ని ఎప్పుడూ బలవంతం పెట్టలేదు, అలాగే ఆయన నాతో లేడని నాకు ఎప్పుడూ బాధగానే ఉన్నింది, ఇక ఆయన రాకపోయినా ఎప్పుడూ నాకు డబ్బులు పంపిస్తూనే ఉండేవారు, చనిపోయేటప్పుడు కూడా ఆస్తి మొత్తం నా పేరు మీద రాసే చనిపోయాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ నా కుటుంబమని అనుకుంటున్నాను అని మాట్లాడేసరికి శశి ఆనందంగా అర్థమైంది అంటాడు. ఇక మళ్ళీ రుక్మిణి, మీ కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలున్నా నువ్వు నాకు, నా కొడుక్కే ఎక్కువ వాల్యూ ఇచ్చావని చెప్పి హ్యాపీగా ఉంటుంది. నిజానికి శశి ఇంత చేయడానికి కారణం వాళ్ళ నాన్న ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాశాడని ఇతనికి ముందే తెలుసు కాబట్టి.
ఇక మరోవైపు గోవింద్ దగ్గరికి కురుపన్ వచ్చి మా అమ్మాయి ఫోన్ చేసి వారం రోజులైంది, ఎక్కడుందో ఏమో తెలియడం లేదు, ఏజెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళేం పట్టించుకోవడం లేదు అనేసరికి గోవిందు, మీ అమ్మాయికి చదువు అయిపోయింది, ఫారెన్ పంపించాలని నువ్వు నాతో చెప్పినప్పుడు నేను ఏజెన్సీని మాట్లాడించాను, అంతవరకే. తను లేచిపోయిందో లేకుంటే జాబ్ కోసం వెళ్ళిందో నాకు ఇలా తెలుస్తుంది. మీరు వెళ్లి ఏజెన్సీ వాళ్ళని అడగండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి పంపించేస్తాడు. తర్వాత అక్కడికి వచ్చిన జగదీష్ తో ఆ ప్లేస్ ని కొనమంటే జగదీష్, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు మామయ్య, అయినా నేనేదన్నా చిన్న జ్యూస్ షాప్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇది కొని సూపర్ మార్కెట్ ఓపెన్ చేయమంటున్నారు, ఎందుకు అని అడిగితే గోవింద్, నువ్వు అమ్మిన ఫేస్ క్రీమ్ వల్ల ఎస్ఐ ముఖం పాడైపోయిందని అతన్ని మూతి పగలగొట్టాడు, గుర్తుందా? జనాలందరూ ఇంకా దాన్ని మర్చిపోలేదు. నువ్వు ఇలాంటిదేదన్నా పెద్దగా చేస్తేనే అందరూ ఆ విషయాన్ని పట్టించుకోవడం వదిలేస్తారు. అలాగే నువ్వు ఫస్ట్ నీ ఫ్రెండ్స్ ని వదిలించుకో, వాళ్ళతో ఉండే ఇలా అయిపోతున్నావు. డబ్బులు కావాలంటే మొత్తం నేనే ఇస్తాను, అవి నాకు వెంటనే ఇవ్వనవసరం లేదు, తర్వాత నెమ్మదిగానే ఇద్దువు. ఒకవేళ కుదరలేదంటే నేను నీ పార్ట్నర్ అయిపోతాను, తర్వాత మనమిద్దరం దీన్ని పెద్ద బ్రాండ్ మాతో చేద్దామనేసరికి జగదీష్ సరేనని ఒప్పుకుంటాడు. తర్వాత గోవింద్, సర్లే నాకు పనుంది నేను వెళ్తానంటే జగదీష్, నేను వస్తాను, నాకు మీ స్కూటర్ కావాలని చెప్పి అతనితో పాటు వెళ్లి తర్వాత గోవింద్ని రుక్మిణి ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోతాడు. ఇక గోవింద్ లోపలికొచ్చి రుక్మిణిని పలకరించాక అక్కడున్న మిగిలిన వాళ్ళని చూసి ఎవరు వీళ్ళు అని అడిగేసరికి రుక్మిణి తన భర్త మొదటి భార్య ఆమె బిడ్డలు అని చెప్పకుండా తన భర్త బంధువులు అని చెప్తుంది. ఇక ఆ టైంలో జ్యూస్ తీసుకొచ్చిన కళను చూసి గోవింద్ ఈమెను ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ రుక్మిణితో, భరత్ అన్న చనిపోయాడనే విషయం నాకు తెలియదు, తెలుసుంటే ఖచ్చితంగా వచ్చేసిండేవాణ్ణి. ఇక ఆయనకు సంతాప సభ పెట్టాలని నిర్ణయించుకున్నాము. అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వీళ్ళ ముందర ఎలా అనేసరికి రుక్మిణి, ఏం పర్లేదన్నయ్యా చెప్పండి అంటుంది. అప్పుడు గోవింద్, మన ఊర్లో గుడి ఉంది కదా, అది నేను కట్టించిందే. భరత్ అన్న నేను ఇంకా కొంతమంది కలిసి ఉద్యోగం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే జీతాలు సరిపోక మేము లంచాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. అప్పుడు చెకింగ్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేది. దాంతో మేము ఒక ప్లాన్ వేసి ఆ గుడిని కట్టించి మాకు కావాల్సిన డబ్బులంతా ఆ హుండీలో వేయమని చెప్పేవాళ్ళము. తర్వాత ఆ గుడిలోని వాళ్ళని మేనేజ్ చేయడం వల్ల ఇప్పటిదాకా అంతా బాగానే జరిగింది. కానీ ఇప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి ఆ గుడి విషయాలన్నీ కనుక్కొని 2 కోట్లు ఇవ్వండి, లేకుంటే ఈ విషయాలన్నీ బయట పెట్టించి జైలుకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఇక భరత్ అన్న ఎలాగో వెళ్లిపోయాడు, కానీ ఇప్పుడది మా మీదకు వచ్చి చుట్టుకునింది. అంత డబ్బులు రెడీ చేయడం కష్టం కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ ప్లాన్ అంతా చేసింది భరత్ అన్నే, మమ్మల్ని కూడా ఇందులోకి లాగడని చెప్పి మనం తప్పించుకోవచ్చు, లేదంటే మాతో పాటు మీరు కూడా జైలుకు రావాల్సి వస్తుంది, ఏం చేద్దామని అడిగితే వెంటనే శశి, అలా చేస్తే ఒక ఫ్రాడ్ భార్య పిల్లలని వీళ్ళిద్దరిని ఊరంతా ఉమ్మేస్తుంది, కాబట్టి మేము ఒప్పుకోము అంటాడు. అప్పుడు గోవిందు, ఆయన లేడని నేరం మొత్తం ఆయన మీద వేయడం లేదు, దీనికంతటికీ హెడ్ ఆయనే కాబట్టి చెప్తున్నాను, అది ఎలాగో చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఆ గుడి, అందులో దేవత, ఇంకా దాని నియమాలు అన్ని భరత్ అన్న ఏర్పాటు చేసినవే. దానికి ఒక కథ కూడా చెప్పారు. ఆ కథ ఏమిటంటే, రాముడు లంకకు వెళ్లేటప్పుడు ఈ 3 రోడ్ల జంక్షన్ లో లెఫ్ట్ కి వెళ్లాలా రైట్ కు వెళ్లాలా అని కన్ఫ్యూజ్ అయ్యి పక్కన ఎంతో కష్టపడి వ్యాపారం చేసుకుంటున్న మోహినేశ్వరిని అడిగితే ఆమె దారి చూపించింది. అలాగే ఆమె రాముడు ఆకలితో ఉన్నాడని మజ్జిగ మిక్చర్ ఇచ్చింది. దాంతో ఆయన సంతోషించి ఎండలో పనిచేస్తున్న ఆమెకి ఒక ఇల్లును వరంగా ప్రసాదించాడు. అలా రాముడికి దారి చూపించిన మోహినేశ్వరే ఇప్పుడు లక్షల మందికి దారి చూపించే మోహినేశ్వరి అమ్మవారిగా ఆమె ఇల్లు ఉన్న ప్లేస్ లోనే ఇప్పుడు గుడి కట్టామని జనాలందరికీ ఈ కథనే చెప్పి నమ్మించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఒప్పుకుంటే మొత్తం ఆయన మీద వేసేసి మనం తప్పించుకోవచ్చు, లేదంటే మీరు 75 లక్షలు రెడీ చేయండి అని రుక్మిణితో అని, అలాగే శశితో, మీరు ఎలాగో 3 రోజుల్లో ఊరికి వెళ్లిపోతున్నారు కదా, ఆ లోపల నాకు ఏ విషయం చెప్పండి అనేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత శశికి డౌట్ వచ్చి వాళ్ళమ్మ దగ్గరికి పోయి, నానమ్మ పేరు నీకు గుర్తుందా అని అడిగితే ఆమె మోహినేశ్వరి అంటుంది. దాంతో శశి ఓహో అనుకుని, నాన్న మీద నీకున్న కోపం పోయినట్టుందే అని అడిగేసరికి ఆమె క్షమించలేని తప్పేమీ ఆయన చేయలేదు, చిన్న తప్పే కదా అందుకే వదిలేశాను అంటుంది. దాంతో శశి ఓహో నిజంగానేనా అనుకుని, తర్వాత వాళ్ళందరూ గోవింద్ ఫ్రాడ్ లా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నప్పుడు వినయ్, 3వ వ్యక్తి గురించి ఆలోచించే ఊర్లో ఉన్న స్థలాన్ని కూడా అమ్మేసి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాము, ఇప్పటికైనా మన పని మనం చూసుకుంటే బాగుండు అని చెప్పేసరికి ఆ మాటలకి రుక్మిణి, సుభాష్ ఇద్దరు చాలా డల్ అయిపోతారు. అప్పుడు వెంటనే కళ, ఇప్పుడు అవంతా ఎందుకు మాట్లాడుతున్నావని నేర్చేసరికి అతను గమ్మున పక్కకు వెళ్లిపోతాడు. ఇక ఆ రోజు అందరూ పడుకున్నాక రాత్రికి మళ్లీ గోవింద్ రుక్మిణికి డబ్బుల కథ ఏం చేశారని వాయిస్ మెసేజ్ పెడతాడు. అలాగే మరుసటి రోజు అతను బెన్నీ తెచ్చిన 25 లక్షలు తీసుకుని ఇంకొక అతను 25 లక్షలు రేపిస్తానంటే సరేనని, తర్వాత వీళ్ళిద్దరితో భరత్ అన్నని ఇందులో ఇరికించేసి తప్పించుకుందామని వీళ్ళకి చెప్తే వీళ్ళు చనిపోయిన ఆయన మీదకు మొత్తం తోసేయడం బాగుండదు,
కావాలంటే మనం వెళ్లి ఆ మోహన్ దాస్ తో మాట్లాడి డబ్బులు కొంచెం తగ్గించమని అడుగుదామనేసరికి గోవింద్ మోహన్ దాస్ ఎందుకు ఒప్పుకుంటాడు, దీనికోసమే డబ్బులు లెక్కబెట్టే మిషన్ కూడా అతను తెచ్చుకున్నాడు. ఒకటి సత్య అన్న భాగానికి ఆయన్ని 50 లక్షలు తెచ్చిపెట్టమని చెప్పండి, లేదంటే దీనికి ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళని భరత్ అన్న మీదే మొత్తం నింద వేసేదానికి ఒప్పిస్తాడు. ఇక మరోవైపు శశి గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి గోవింద్ వచ్చి దీని గురించి ఏమి ఆలోచించారు, మీరు త్వరగా చెప్తే నేను ఇంటికి రానవసరం లేదు, మీరే డబ్బులు తెచ్చి ఈ హుండీలో వేసేస్తే నేను మామూలుగా తీసే మాత్రమే తీసుకునేస్తాను అనేసరికి శశి సాయంత్రం చెప్తానులే అనేసి పక్కకు వెళ్ళిపోతాడు. ఆ టైంలో కురుపని వచ్చి గోవింద్తో, నేనిచ్చిన డబ్బుల్లో ఏజెన్సీ వాళ్లకు నువ్వు సగం కూడా ఇవ్వలేదంట, నీ వల్లే నా కూతురు ఏమైందో తెలియడం లేదు, నేను పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఇంకా కొన్ని రోజులే చూస్తాను, ఆ లోపల నా కూతురు రాలేదనుకో అనేసరికి గోవింద్, నేను ఏజెన్సీతో మాట్లాడిచ్చాను అంతవరకే, అయినా నువ్వు నా వెంట్రుకు కూడా పేకలేవు అని అరిచి పంపించేస్తాడు. అదే టైంలో అజయ్ స్తంభాలకున్న పేర్లను చూసి శశికి చూపించేసరికి శశి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడున్న పేర్లన్నీ శశి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళవే. దాంతో అతను ఇదంతా నిజమేనా అనుకుంటూ పైనున్న దేవత ఫోటో చూసి మళ్లీ షాక్ అయ్యి తర్వాత ఫోటోని ఇంటికి తీసుకువెళ్లి చూపించాక వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్న దేవత ఫోటో శశి వాళ్ళ అమ్మ కళాది. అందుకే అందరూ ఆమెని ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారు. ఇక వాళ్ళు దాని గురించి ఆలోచించి బేబీ అన్నని పిలిచి ఈ విషయం చెప్పి ఏం చేయాలో అడుగుదామా అంటే రుక్మిణి వద్దు, ఇంతకుముందు కూడా వీళ్ళు ఒకసారి 30 లక్షలు కట్టాలని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో అని చెప్తుంది. దాంతో మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దామని అడిగేసరికి శశి అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి, నేనొక్కడినే తీసుకుంటుంటే కొంతమందికి నచ్చడం లేదు కదా అనేసి వెళ్ళిపోతాడు. శశి అలా వినయ్ గురించి అనుంటాడు. తర్వాత వినయ్ స్వాతితో మన సమస్యల గురించి బావకు తెలిసి పట్టించుకోకుండా ఉంటే ఆ రోజు ఏదో అలా కోపంలో అనేశాను, అయినా రేపు గోవింద్ వస్తే ఏం చెప్పాలి, ఉన్నది కూడా తీసుకుని వెళ్ళిపోతాడేమో అంటుంటాడు. ఇక అమర్సట్ రోజు మరోవైపు గోవింద్ అతను ముద్దుగా పెంచుకుంటున్న సింబా కుక్కకి బిస్కెట్స్ వేద్దామని చూస్తే బిస్కెట్స్ ఉండవు. అప్పుడు అతని భార్య వచ్చి ఏమైంది దానికి ఎందుకు అలా అరుస్తోంది అనేసరికి గోవింద్ సింబాకి బిస్కెట్లు ఎందుకు కొనలేదని అడిగితే తను మర్చిపోయానని చెప్తుంది. అప్పుడు అతను ఈ రోజు టిఫిన్ కి ఏం చేయబోతున్నావని అడిగితే ఆమె నిన్న ఫ్రిడ్జ్ లో పెట్టిన పిండితో ఇడ్లీలు వేద్దాం అనుకుంటున్నాను అనేసరికి గోవిందు నువ్వు కుక్కకి బిస్కెట్లు కొనలేదు కానీ నీకు పిండి ఎత్తి పెట్టుకున్నావా అనే లెక్కలో పిండిని పడేస్తాడు. అప్పుడు ఆమె అయితే గోధుమ దోశలు పోసేదా అని అడిగితే అతను నువ్వు ఈ రోజంతా పస్తుండు అనే లెక్కలో ఆమెను బయటకు లాక్కొనొచ్చి వంట రూమ్ కి తాళం వేసేస్తాడు. తర్వాత ఇతను వాకింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడికి సుభాష్ వచ్చి మావయ్య నువ్వు చెప్పినట్టే మా ఫ్రెండ్స్ తో కనెక్షన్స్ అన్ని కట్ చేసుకున్నాను, ఇక ఎల్లుండి మెటీరియల్ తీసుకురావాలి, దానికి కొంచెం డబ్బులు కావాలి అని అడిగితే గోవింద్ ఇంటికొచ్చి తీసుకువెళ్ళంటాడు. తర్వాత అతను రుక్మిణి ఇంట్లోకి వెళ్తుంటే సుభాష్ నేను కూడా లోపలికి వస్తానని అడిగితే గోవిందు వాళ్ళేం పెద్ద మంచి వాళ్ళు కాదులే, వాళ్ళకి దూరంగా ఉండు అని సుభాష్ ని పంపించేసి అతను ఒక్కడే లోపలికి వెళ్లి రుక్మిణితో నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అనేసరికి వాళ్ళందరూ రుక్మిణికి ఉండేది ఆ ఇల్లు ఒకటే, ఆ డబ్బులు ఎలా ఇచ్చేది, అలాగే భరత్ అన్నకి చెడ్డ పేరు తెప్పిస్తే ఈ ఊర్లో వీళ్ళు ఎలా బతుకుతారు అని గోవింద్ చెప్పిన 2 కండిషన్లకి ఒప్పుకోరు. అలా వాళ్ళ మధ్య మాట పెరిగినప్పుడు పక్కన నుంచి శశి తమ్ముడు జగదీష్ వచ్చి నోరు మూసుకుని బయటకు వెళ్ళని అరుస్తాడు. అప్పుడు గోవింద్ జగదీష్ ఇంకా అజయ్ ఇద్దరూ ఒకేలా ఉండటం గమనించి ఓహో భరత్ అని చెప్పిన ఆ పిచ్చి భార్య 4 బిడ్డలు మీరేనా, ఇక ఈ విషయాన్ని ఇంకా గుడి విషయాన్ని రెండింటినీ కలిపి మసాలా యాడ్ చేసి ఊర్లో వాళ్ళకి చెప్తే అందరూ నేను చెప్పిందే నిజమని నమ్ముతారు, కాబట్టి మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకోండి అని ఎలా అరుస్తుంటాడు. అదే టైంలో బయట ఒక అమ్మాయి వచ్చి రుక్మిణిని పిలిచి ఈ డ్రెస్ కొంచెం లూజ్ గా ఉంది కుట్టిస్తారా అని అడిగేసరికి రుక్మిణి నాకు వంటింట్లో పనుంది సాయంత్రం కుట్టిస్తానంటుంది. అప్పుడు ఆ పిల్ల ఎగ్జామ్ కి వెళ్ళాలి, మిషన్ ఎక్కడుందో చెప్పండి నేనే కుట్టుకుంటాననేసరికి రుక్మిణి ఆ పిల్ల ఎంత చెప్పినా వెళ్లడం లేదని తనే వెళ్లి డ్రెస్ ను కుట్టి ఈ పిల్లకి తెచ్చిచ్చి పంపించేస్తుంది. ఇక అదే టైంలో లోపల గోవిందు నేను అందరికీ చెప్పేస్తాననేలా అరుస్తుంటే వీళ్ళు ఫుల్ సౌండ్ తో పాటలు పెట్టి అతన్ని మాటలు వినపడనీయకుండా అతన్ని వెళ్ళనివ్వకుండా పట్టుకుని ఉంటారు. ఆ టైంలో కళ అతని మెడను పట్టుకుని తిప్పి చంపేస్తుంది. తర్వాత రుక్మిణి వచ్చి ఆ పిల్ల వెళ్ళిపోయిందిలే ఇక వదిలేయండి అని చెప్పేసరికి వీళ్ళు వదిలేస్తారు. దాంతో అతను దమామని ముందరకు పడిపోతాడు. దానివల్ల అతను చనిపోయాడనే విషయం అందరికీ అర్థమయ్యి బిత్తిరి ముఖాలతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పక్క గుడికి వెళ్లిన శశి ఇంటికొచ్చి మనం గోవింద్తో గొడవ పడకుండా వాళ్ళ ఇంటికి వెళ్లి మన పరిస్థితిని అతనికి అర్థమయ్యేలా చెప్దామంటున్నప్పుడు వీళ్ళు గోవింద్ చనిపోయాడనే విషయాన్ని చెప్పి అతన్ని చూపించేసరికి శశి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి తేరుకొని ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించి వీళ్ళకి తెలిసిన ఒక లాయర్ కు ఫోన్ చేసి ఇది తన తమ్ముడు జగదీష్ సినిమా స్క్రిప్ట్ కోసం అనేలా ఆ సిచ్యువేషన్ ని చెప్పి ఏమన్నా దారుందా అని అడిగితే లాయర్ ఇదంతా క్రైమే, దానికి ఎటువంటి దారి లేదని చెప్తాడు. దాంతో వీళ్ళకి టెన్షన్ ఇంకా ఎక్కువైపోయి సరే థ్యాంక్స్ అని చెప్పేసి ఫోన్ కట్ చేశాక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచించుకుంటూ ఉంటారు.
ఇక మరోవైపు సుభాష్ గోవింద్ ఇంటికి వెళ్లి మావయ్య కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు కదా, ఈ రోజు ఎందుకు రాలేదని వాళ్ళ అత్తని అడుగుతూ ఆమె చెప్పినట్టు వంట రూమ్ బీగాలను తీయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక ఆమె మీ మామయ్య ఎక్కడికి వెళ్ళాడు ఏమో, అయినా అతనితో తిరగద్దు, అతను మంచివాడు కాదు, ఇంట్లో ఉన్న నన్ను కుక్క కంటే హీనంగా చూస్తున్నాడు, అలాగే అతను నిన్ను ఏదో ఒక రోజు ముంచేస్తాడు అని చెప్తే అప్పుడు జగదీష్ వాళ్ళ అత్త తిందామని తెచ్చుకున్న ఇడ్లీలను తింటూ మామయ్య చేసే అన్ని పనులు నాకు తెలుసు, నన్ను గోతిలోకి తోసేయాలి అనుకుంటే నాకు తెలిసిపోతుందిలే అని చెప్తాడు. ఇక మరోవైపు శశి అక్కమొగుడు ఈ విషయం నుంచి లైట్ గా ఎస్కేప్ అయిపోదామని అనుకుంటే శశి ఆయన నాపి చేసిందంతా చేసేసి ఇప్పుడు ఎస్కేప్ అయిపోవాలని చూస్తున్నారా, గమ్మున ఫస్ట్ లోపలికి వెళ్ళండి అని పంపించేస్తాడు. అదే టైంలో బయట జగదీష్ ని చూసి షాక్ అయ్యి అతనితో ఏం కావాలని అడిగితే జగదీష్ మా మామయ్య కనిపించడం లేదు, తెల్లారి మీ ఇంటి దగ్గరకు రావడం చూశాను, అందుకనే ఇలా వచ్చాను అనేసరికి శశి మాకు మీ మామయ్య ఎక్కడికి వెళ్లాడో తెలియదు అని అతన్ని పంపించేసి తర్వాత డెడ్ బాడీని బయటకు తీసుకువెళ్లడానికి వినయ్ ని ఒక ట్రక్ ని తీసుకురమ్మని పంపిస్తాడు. ఇక వినయ్ ట్రక్ కోసం పోతే అక్కడ స్ట్రైక్ జరుగుతుండటం వల్ల ట్రక్స్ అవైలబుల్ గా ఉండవు. కానీ అక్కడున్న అతను ఒక ఆమె నెంబర్ ఇచ్చేసరికి వినయ్ ఆమెను పిలుచుకొని ఇంటికి వెళ్తాడు. ఇక వీళ్ళు అరటి గెలల్ని సంచుల్లో వేసి అందులోని ఒక సంచిలో డెడ్ బాడీని పెట్టి తీసుకువెళ్దాం అనుకుంటారు. కానీ ఆమె యూనియన్ రూల్స్ ప్రకారం సంచుల్లో ఏముందో చెక్ చేసి తీసుకువెళ్ళాలి, ఇంతకు ముందు ఒకడు గంజా కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నాడు అని అన్నిటినీ చెక్ చేస్తుంటుంది. దాంతో వీళ్ళు వెంటనే ఈమె కనిపించకుండా డెడ్ బాడీ సంచిని మళ్లీ లోపలికి తీసుకుని వెళ్లిపోతారు. తర్వాత వినయ్ ఒక్కడే అరటిగెలలు అమ్మేదానికి తీసుకువెళ్తాడు. కాకపోతే దారిలో ఈ డెడ్ బాడీని పడేసేదానికి ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందా అని వెతుకుతుంటే సుభాష్ అతన్ని చూస్తుంటాడు. అలాగే మరోవైపు శశి అజయ్ ని పిలుచుకొని డెడ్ బాడీని తీసుకువెళ్లి ఎక్కడైనా లోయలో పడేద్దామని వెళ్తే సుభాష్ అక్కడికొచ్చి వీళ్ళని చూసి ఇక్కడేం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు శశి చెత్త పారేయడానికి వచ్చామని కవర్ చేసి డెడ్ బాడీని పడేయలేక ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ టైంలో బేబీ అన్న ఇల్లు అద్దెకు ఇవ్వాలని వీళ్ళు చెప్పారు కాబట్టి ఒక అతన్ని పిలుచుకుని వచ్చుంటాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీళ్ళు దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందని తర్వాత ఫోన్ చేస్తాంలే అని పంపించేసి డెడ్ బాడీని తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతారు. ఇక ఆ బాడీని బయటకు తీసుకువెళ్లడానికి వీళ్ళ దగ్గర సొంత బండి ఏదీ లేదు. ఉన్న ఒక్క స్కూటీలో తీసుకువెళ్దామనుకుంటే జగదీష్ వీళ్ళనే ఫాలో అవుతున్నాడు. దాంతో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ వినయ్ రుక్మిణితో దీని గురించి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చిన్నత్త అని అడిగితే ఆమె ఊర్లో తనకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదని చెప్తుంది. ఆ టైంలో బయట సుభాష్ మళ్ళీ మా మామయ్య ఏమన్నా వచ్చాడా అని అడుగుతాడు. ఇక అతను రెయ్యి పొగులు తేడా తెలియకుండా శశి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ వాళ్ళ మామయ్య గురించి వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని ఫాలో అవుతుంటాడు. దాంతో శశి దీని నుంచి బయటపడడానికి ఊర్లో ఉన్న తన క్రిమినల్ మైండ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. ఇక అతని పేరు కూడా సుభాషే కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్నోని పేరు సుబ్బు అని పిలుస్తాను. ఇక సుభాష్ వచ్చి రాగానే దొంకోలు పట్టేలా సుబ్బు చూస్తుంటే అతన్ని గమనిస్తాడు. తర్వాత శశి సుభాష్ దగ్గరకు వచ్చి అతన్ని పలకరించి ఆ ఊర్లో ఉన్న మోహినేశ్వరి గుడి దగ్గరకు పిలుచుకుని వెళ్ళాక సుభాష్ అది నిజమైన దేవత గుడి అని దండం పెట్టుకుంటాడు. కాకపోతే అది ఫేక్ గుడి అని షాక్ అయ్యి దీని గురించి నన్ను పిలిచావా అంటే శశి ఇది కూడా ఒకటి అని చెప్తాడు. తర్వాత సుభాష్ ని ఇంటికి పిలుచుకుని వెళ్లి ఇంట్లో జరిగిన గోవింద్ విషయాలన్నీ చెప్పేసరికి అతను మర్డర్ కేసు గురించి నన్ను పిలిచావా అని షాక్ అయ్యి నేను వెళ్ళిపోతానంటాడు. కానీ అప్పుడే జగదీష్ వచ్చి నిజం తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్లలేరు అనేసరికి సుభాష్ టెన్షన్ పడుతుంటాడు. తర్వాత శశి సుభాష్ తో వాడేదో ఊరికే అన్నాళ్లే, నువ్వే దీని నుంచి మమ్మల్ని గట్టెక్కించాలి అని అడిగేసరికి సుభాష్ తనకు ఆ గుడి సెక్రటరీ పోస్ట్ కావాలని అడుగుతాడు. దానికి శశి ఇప్పుడు ఆ గుడి సెక్రటరీ పోస్ట్ ఒక తలనొప్పి కాబట్టి ఆ తలనొప్పిని స్వయంగా సుభాషే తీసుకుంటాను అనేసరికి శశి హ్యాపీగా ఒప్పుకుంటాడు. అలాగే ఈ విషయాలని తన ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాడు. ఇక సుభాష్ ఆ డెడ్ బాడీని చూసి ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచిస్తూ ఫస్ట్ సుబ్బు నుంచి తప్పించుకోవాలని వీళ్లతో సుబ్బు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని ఆలోచించి ఖచ్చితంగా 1 గంటలో ఈ ఇంటికి రావడానికి ట్రై చేస్తాడు, కాబట్టి మనం ముందు ఆ విషయం గురించి ఆలోచిద్దామంటాడు. ఇక అతను చెప్పిన ప్రకారమే గంట తర్వాత సుబ్బు బెన్నీని ఇంకొక అతన్ని పిలుచుకుని వస్తాడు. ఇక ముసలోళ్ళిద్దరూ భరత్ అన్నకి సంతాప సభ కోసం మిమ్మల్ని పిలవడానికి వచ్చామని అలా మాట్లాడుతుంటే సుబ్బు అది ఇది అంటూ ఇల్లు మొత్తం వెతుకుతుంటాడు. ఆ టైంలో సుభాష్ సుబ్బుకి డెడ్ బాడీని ఇంకా శశి తమ్ముళ్ళు ఇద్దరిని ఒకేసారి చూడనివ్వకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇక అలాగే కళ డెడ్ బాడీ వాసన రాకుండా దూపం వేస్తుంది. ఇక జగదీష్ కూడా ఇల్లంతా వెతుకుతుంటాడు కానీ డెడ్ బాడీ ఎక్కడా కనిపించదు. ఇక వీళ్ళు డెడ్ బాడీని ఒక తాడుకు కట్టి బాయిలో దింపి నీళ్లు తోడుతున్నట్టు యాక్ట్ చేసి బాడీని జగదీష్ కి ఇంకా మిగిలిన వాళ్ళకి కనిపించకుండా దాచుతుంటారు. అదే టైంలో లోపల ఫ్యామిలీ వాళ్ళు మాటల్లో మాటగా భరత్ అన్న ఎందుకు ఇల్లును తాకట్టు పెట్టి 30 లక్షల గుడికి ఇచ్చారని అడిగితే బేబీ గుడి రెనోవేషన్ కోసం ఇచ్చాడని చెప్తాడు. అప్పుడు శశి దానికి పోయి 30 లక్షలు అయిందా అనేసరికి వీళ్ళు దాన్ని కవర్ చేసినట్టు మాట్లాడి తర్వాత బయటకు వచ్చేస్తారు.
తర్వాత కొద్దిసేపటికే సుబ్బు వీళ్ళ దగ్గరకు వచ్చి గోవింద్ మావయ్య కనిపించకుండా పోవడానికి కారణం వీళ్ళేనేమో, ఎందుకంటే ఆయన కనిపించకుండా పోయిన లాస్ట్ రోజు వీళ్ళ ఇంటికే వచ్చారు. అలాగే ఆయన వీళ్ళకి ఎక్కువ సార్లు ఫోన్లు మెసేజ్ చేసినట్టుంది. అలాగే ఆయన ఫోను వీళ్ళ ఇంట్లోనే దొరికింది. వీళ్ళకి ఆయనకి ఖచ్చితంగా ఏదో గొడవ జరుగుతుందని చెప్తాడు. అదంతా విన్నాక వీళ్ళిద్దరూ జగదీష్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని సత్య దగ్గరకు వెళ్లి ఈ విషయాలన్నీ చెప్పి, గోవింద్ మనల్ని డబ్బులు అడిగినట్టే భరత్ అన్న ఇంటికి కూడా అడగడానికి వెళ్ళినట్టున్నాడు. అలాగే వాళ్ళు ముందు ఇచ్చిన 30 లక్షల గురించి కూడా అడుగుతున్నారు. ఈ రెండింటి ప్రకారం చూస్తే గోవింద్ డబ్బులు తీసుకుని పారిపోయినట్టుగా ఉన్నాడు అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు శశి ఇల్లుని రెంట్కి అడిగిన అతనికి ఫోన్ చేసి, వేరే వాళ్ళు అర్జెంటుగా ఇల్లు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాము, సారీ అని చెప్పి కావాలనే ఆ ఇంటిని ఎవరికి అద్దెకివ్వకుండా ప్రస్తుతానికి అలాగే ఖాళీగా ఉంచుతారు. ఆ తర్వాత రోజు వీళ్ళు భరత్ సంతాప సభకు వెళ్తారు. మరోవైపు సుబ్బు వాళ్ళ మామయ్య కోసం అన్ని చోట్లకి వెళ్లి వెతుకుతుంటాడు. ఇక ఆ విషయాన్ని సుభాష్ గమనించి ఆ రోజు రాత్రి వీళ్లతో, సుబ్బు వాళ్ళ మామయ్య కనిపించడం లేదని చాలా చోట్ల వెతుకుతున్నాడు, దాని ప్రకారం ఈ రోజు రాత్రి వాడు ఖచ్చితంగా ఊరంతా పోస్టర్లు అతికిస్తాడు అని చెప్తాడు. ఇక సుభాష్ చెప్పినట్టుగానే సుబ్బు వాళ్ళ మామయ్య కనిపించడం లేదని ఊర్లంతా పోస్టర్లు అతికించి అలాగే ఒక పోస్ట్ బాక్స్ లో ఏదో ఒక కవర్ ని కూడా పోస్ట్ చేసి తర్వాత ఇంటికి వెళ్లి స్నానం చేద్దామనుకుని బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ గోవింద్ కనిపిస్తాడు. అతన్ని చూడగానే సుబ్బుకి ఫీజులు ఎగిరిపోతాయి. తర్వాత గోవింద్ ని లేపుదామనుకుంటే అతను ఉలకడు పలకడు. దాంతో ఇతనికి భయం ఇంకా ఎక్కువైపోతుంది. అదే టైంలో బయట దుబ్బాయిని వచ్చి సుబ్బుతో, ఈ పోస్టర్ ని చూసావా, నువ్వు చెప్పినట్టే మీ మామయ్య నిజంగానే కనిపించకుండా పోయినట్టున్నాడు. దీని వెనకాల భరత్ అన్న ఫ్యామిలీ ఉన్నా కూడా పర్లేదు, మనం ఎలాగైనా గోవిందుని వెతికి కనిపెడదామని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత సుబ్బు లోపలికొచ్చి డెడ్ బాడీని మిద్దెపైన పెట్టి తర్వాత పోలీసులకు ఫోన్ చేద్దామనుకుంటాడు. కానీ సుబ్బు ఫేస్ క్రీమ్ వల్ల ఎస్ఐకి ఇతనికి గొడవ జరిగింది కాబట్టి ఇప్పుడు గనక ఇతను మళ్లీ దొరికితే ఎస్ఐ ఈసారి వదలడని ఇతని కనిపించి ఫోన్ చేయకుండా గమ్మునుండిపోతాడు. ఇక దుబ్బాయిన గోవింద్ గురించి మిలినిద్దరితో మాట్లాడుతున్నప్పుడు గోవింద్ మొబైల్ కి మోహన్ దాస్ ఫోన్ చేసి, మీలాగే పక్కూర్లో నకిలీ హనుమంతుడు గుడి కట్టిన వాళ్ళు దొరికిపోయారు, నేను అడిగిన 30 లక్షలు వెంటనే నాకు సెటిల్ చేసేయండి అంటాడు. అది వినగానే ఫస్ట్ వీళ్ళు షాక్ అయిపోయి సరేలే ఇస్తామని ఫోన్ పెట్టేశాక గోవింద్ కావాలనే 30 లక్షల్ని 1.5 అనే అబద్ధం చెప్పాడని అర్థమవుతుంది. దాని ప్రకారం అతను కనిపించకుండా పోలేదు, తప్పించుకొని పారిపోయాడని వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. తర్వాత రోజు వీళ్ళిద్దరూ సుబ్బు ఇంటికి వెళ్లి, నీ సూపర్ మార్కెట్ కోసం మీ మామయ్య డబ్బులిచ్చాడని మీ అత్త మాకు చెప్పింది, మర్యాదగా ఆ డబ్బులు ఎక్కడుందో మాకు చెప్పు అనేసరికి సుబ్బు, ఆయన నాకు ఊరికే ఇవ్వలేదు, అప్పుగానే ఇచ్చాడని చెప్తాడు. అప్పుడు వీళ్ళు, అయినా వీడితో ఏంది మాటలు, డబ్బులు లోపలే ఉంటుంది తీసుకుందామని లోపలికి వెళ్తుంటే వీళ్ళు ఎక్కడ శవాన్ని చూసేస్తారేమో అని సుబ్బు భయపడి వీళ్ళని లోపలికి వెళ్లకుండా తలుపులు మూసేసి, మామయ్య మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునింటే నేను తిరిగిచ్చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతాడు. వాళ్ళు, మీ మామయ్య పెద్ద మంచోడు అనుకుంటున్నావా, మీ మామయ్య తన బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తిని తెలివిగా నీకు అంటగట్టేశాడు, కానీ నువ్వేమో వాడిని కాపాడాలని చూస్తున్నావు, సరే మీ మామయ్య డబ్బులు లోపలే పెట్టుకో, అని ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అనేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు గోవింద్ షాపుకు వెళ్లి డబ్బుల కోసం వెతుకుతారు, కానీ ఏ లాభం ఉండదు. ఇక మరోవైపు సుబ్బు ఈ విషయాలన్నీ ఆలోచించి ఫస్ట్ శవం వాసన రాకుండా చేద్దామని అగరబత్తులు వెలిగిస్తాడు. అప్పుడు అతనికి రుక్మిణి ఇంట్లో కళ కూడా ఇలాగే చేసింది కదా అనే విషయం గుర్తొచ్చి రుక్మిణి మొబైల్ కి ఇదంతా తొండి అనేలా మెసేజ్ పెడతాడు. తర్వాత ఆమె ఇంటికి వెళ్లి శవాన్ని సైలెంట్ గా మా ఇంట్లో పెట్టేస్తే నాకు తెలియదనుకున్నారా అనేలా మాట్లాడితే వాళ్ళు, దానికి మాకు సంబంధం ఏంది అనేలా కూడా మాట్లాడతారు. తర్వాత వీళ్ళు చాలాసేపులు వాదించుకున్నాక సుబ్బు వాళ్ళ మామయ్య కనిపించడం లేదని ఎస్ఐకి 500 రూపాయల లంచంతో కూడిన ఒక పోస్టర్ ని పంపించినట్లు చెప్తాడు. అలాగే వాళ్ళ మామయ్య అతన్ని మోసం చేసిన దాని గురించి కూడా చెప్పి, ఆయన బతుకుంటే నేనే చంపేసుంటాను, ఇక దీంట్లో నుంచి ఎవరూ బయటపడలేరు, కాబట్టి నన్ను మీలో కలుపుకోండి, మనం ఆ బాడీని డిస్పోజ్ చేద్దామనేసరికి సుభాష్ కి అతను చెప్పింది కూడా కరెక్టే కదా అని అనిపించి వీళ్ళలో జాయిన్ చేసుకుంటాడు. ఆ మరుసటి రోజు వీళ్ళు డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేద్దామని ఆలోచిస్తుంటే శశి అమ్మ కళ ఒక ఐడియా ఇస్తుంది. ఆ ఐడియా ప్రకారం శశి సుబ్బు ఇద్దరు మటన్ షాపుకు వెళ్లి కురుపంతో, మీరు ఒక మాంసాన్ని కట్ చేయాలి, ఇక్కడ మీకు ఒక రోజుకి ఇచ్చే డబ్బుల కంటే చాలానే డబ్బులు ఇస్తామని చెప్పి ఒప్పించి డెడ్ బాడీ దగ్గరకు పిలుచుకొని వెళ్తారు. ఇక కురుపన్ డెడ్ బాడీని చూసి ఫుల్ గా భయపడిపోయి, మీ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను, నన్ను దీంట్లో ఇరికిచ్చేద్దండి అనేసరికి శశి, అన్నా ఇది ఒక యాక్సిడెంట్ గా జరిగింది, అతను బతుకుంటే అందరికీ ఇబ్బంది అయ్యేది కదా, మీ కూతురు కూడా అలాగే కదా కనిపించకుండా పోయింది అని కొన్ని మాటలు చెప్పి ఫైనల్ గా కట్ చేయడానికి ఒప్పిస్తాడు. తర్వాత వీళ్ళు ఆ బాడీని కట్ చేసి పార్సల్ చేయడానికి కావాల్సిన వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్ కు వెళ్లి కత్తులు, చాకులు, కవర్లు అన్నీ కొంటారు. వాటిని చూసిన బిల్ కౌంటర్ లో ఉండే అతను వీళ్ళు ఏ ఊరి నుంచి వచ్చిన సైకో ఫ్యామిలీ అని భయపడిపోతాడు. తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చి ఆ బాడీని కట్ చేస్తుంటారు. ఇక మరోవైపు ఎస్ఐ గోవింద్ కనిపించడం లేదనే పోస్టర్ తో పాటు 500 లంచంతో కూడిన పోస్ట్ వచ్చేసరికి
అతనికి కొంచెం తిక్కున్నా కూడా నిజాయితీగా ఉంటాడు కాబట్టి ఎవర్రా ఈ పోస్టర్ని ఎతికిచ్చింది, అలాగే ఈ పోస్టర్లో ఉన్నది ఎవరు అని అడుగుతుంటాడు. ఆ టైంలో వాళ్ళందరూ తెలియదంటుంటే ఒకతను మాత్రం ఆ పోస్టర్లో ఉండేది గోవిందరాజ్ అని అతని ఇల్లు అడ్రస్ చెప్తాడు. తర్వాత ఎస్ఐ గోవింద్ ఇంటికి వెళ్లి గోవింద్ భార్యతో మీ ఆయన కనిపించకుండా పోయి వారం రోజులైంది కదా, ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అడిగితే ఆమె ఊరికి వెళ్ళాడేమో అనుకున్నాను అంటుంది. దానికి ఎస్ఐ మామూలుగా ఇలా వెళ్తాడా అని అడిగితే ఆమె లేదు ఇప్పుడే స్టార్ట్ చేశాడేమో అనుకున్నాను అంటుంది. అది వినగానే ఎస్ఐ షాక్ అయిపోతాడు. అలాగే ఆమె ఆయన ఇంట్లో లేనందుకు నాకు ప్రశాంతంగా ఉంది, అయినా నేను ఏ అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, మరి మీరెందుకు వెతుకుతున్నారు అనేసరికి ఆ రెండో సమాధానానికి ఎస్ఐ మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతాడు. తర్వాత అతను ఊరంతా ఆ ఫోటోలో ఉన్న గోవింద్ని చూపించి ఎంక్వైరీ చేస్తుంటాడు. అదే టైంలో మరోవైపు వీళ్ళు బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కవర్లో చుట్టి ఫ్యామిలీ వాళ్ళందరికీ తలా ఒక కవర్ ఇచ్చి డిస్పోజ్ చేయమని పంపిస్తారు. ఇక వాళ్ళల్లో శశి ఇంకా సుభాష్ ఆ మొక్కల్ని కోళ్ల వేస్ట్ వేసే బండిలో వేస్తారు. ఇక వినయ్ ఇంకొక అతను ఇద్దరు మొక్కల్ని దారిలో కనిపించిన వీధి కుక్కకి తినిపించేస్తారు. అలాగే అజయ్ సుబ్బు ఇద్దరు ప్రకృతి వైపరీత్యం వల్ల సర్వం కోల్పోయిన వాళ్ళకి ఇచ్చే సరుకుల్లో గోవింద్ బట్టలు చెప్పులు ఇచ్చేసి మొక్కలను నదిలో వేస్తారు. కానీ ఆ టైంలో వీళ్ళిద్దరూ తీసుకువెళ్లిన ఒక బ్యాగ్ మిస్ అయిపోయి ఉంటుంది. దాంతో అజయ్ జగదీష్ కు ఫోన్ చేసి ఒక బ్యాగ్ కనిపించడం లేదు, బైక్ తాళం వెతికేటప్పుడు ఇంట్లోనే వదిలేసి వచ్చినట్టు ఉన్నాను అనేసరికి అతను ఒరే దద్దమ్మ ఇప్పుడారా చెప్పేది అని అరిచి తర్వాత బ్యాగును వెతుకుతాడు. ఇక మరోవైపు ఎస్ఐ ఈ గోవింద్ గురించి చాలా మందిని ఎంక్వైరీ చేసి ఫైనల్ గా బేబీ దగ్గరకు వెళ్లి వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశాక వీళ్ళిద్దరూ గోవింద్ ఎక్కడికి వెళ్లాడో ఏమో మాకు తెలియదు, కానీ ఈ విషయాల గురించి సుభాష్ కి ఖచ్చితంగా తెలుసు అని చెప్పేసరికి ఎస్ఐ వాళ్ళిద్దరిని పిలుచుకొని దారిలో వస్తూ ఆ టైంలో కనిపించిన సుబ్బుని బండ్లో ఎక్కించుకొని సుబ్బు ఇంటికి పిలుచుకు వస్తుంటారు. ఇక ఆ విషయాన్ని అజయ్ శశికి వాయిస్ మెసేజ్ పెట్టేసరికి శశి ఆ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పి త్వరగా ఇల్లుని క్లీన్ చేపిస్తాడు. తర్వాత సుబ్బు ఇంటికి తాళం వేసి రుక్మిణి ఇంట్లోకి వచ్చిన వెంటనే పోలీసులు వస్తారు. ఇక వీళ్ళందరూ పక్కన నిలబడుకొని ఏం జరుగుతుందో అని చూస్తున్నప్పుడు గోవింద్ కుక్క పిల్ల అతని బండిని ఫాలో చేసుకుంటూ దాన్ని తోలుకుంటూ వచ్చిన అజయ్ తో పాటు వీళ్ళింటిలోకి వచ్చేస్తుంది. ఆ కుక్క పిల్లను గమనించిన ఎస్ఐ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అదే టైంలో కురుపన్ కి అతని కూతురు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ లో ఒక పంజాబీ అతనితో నా బ్యాగ్ మారిపోవడం వల్ల నేను ఫోన్ చేయలేకపోయాను, అలాగే నీ నెంబర్ కూడా గుర్తులేదు నాన్న. తర్వాత ఆ పంజాబీ అతని దగ్గర నుంచి బ్యాగును తీసుకొని మీకు ఫోన్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది, ఇక ఇక్కడ అందరూ మంచి వాళ్లే ఉన్నారు, ఇక్కడికి పంపించిన గోవింద్ అంకుల్ కి థ్యాంక్స్ చెప్పండి అనేసరికి కురుపన్ సరే అమ్మా నేను మళ్ళా చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ టైంలో ఎస్ఐ కురుపన్ ని చూసి మీ అమ్మాయి దొరికిందా అని అడిగితే కురుపన్ ఒక తిక్కల్ స్టోరీ చెప్పి దొరికిందంటాడు. ఇక ఎస్ఐకి ఆ స్టోరీ ఫుల్ కన్ఫ్యూజన్ అయ్యి అమ్మాయి సేఫ్ అయితే చాలే అని, అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే కురుపన్ వీళ్ళకి మాంసం ఇవ్వడానికి వచ్చానంటాడు. దాంతో ఎస్ఐ ఓహో సర్లే అయితే వీళ్ళని పంపించేశాక వీళ్ళతో గోవింద్ అనే అతను కనిపించకుండా పోయాడు, మీకు దానికి ఏ సంబంధం లేదు, కానీ అతని కుక్క ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చూద్దామని నేను వచ్చానంతే, మీ ఇల్లు వెతికితే ఏ ఇబ్బంది లేదు కదా అని అడిగేసరికి వీళ్ళు ఏ ఇబ్బంది లేదు చెక్ చేసుకోండి అంటారు. తర్వాత పోలీసులు సుబ్బు ఇంటిని అలాగే రుక్మిణి ఇంటిని ఫుల్ గా చెక్ చేసిన తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది. కానీ ఆ టైంలో శశి తమ్ముడు జగదీష్ ని ఎస్ఐ చూసి ఇతను ఇప్పుడే కిందనున్నాడు కదా ఇక్కడికి ఎలా వచ్చాడంటే శశి రిస్క్ ఎందుకని తన తమ్ముల గురించి రహస్యాన్ని అతనికి చెప్పేస్తాడు. అలాగే తన తమ్ముడికి సైకిల్ తో ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టావురా అని అడిగితే అతను కుక్కర్లో వేశానని చెప్తాడు. ఆ తర్వాత శశి ఎస్ఐని పక్కకు పిలుచుకుని వచ్చి గుడి గురించి చెప్పి దీనికి అంతటికి కారణం గోవిందే అని, వీళ్ళ నాన్నని మిగిలిన వాళ్ళని కూడా మోసం చేశాడని చెప్పి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇక ఆ టైంలో ఎస్ఐ దొంగ గుడి కట్టింది కాకుండా మళ్ళీ 50 లక్షలు పోగొట్టుకున్నామని నాకే చెప్తున్నారా, సిగ్గులేదా అనేలా బేబీని డుబ్బాయిని అరిచి తర్వాత గుడి లోపల చెక్ చేయాలంటే బేబీ దానికి పంచి కట్టుకునే వెళ్ళాలంటాడు. ఆ టైంలో మోహన్ దాస్ గోవింద్ సిల్లుకు ఫోన్ చేసి నేను అడిగిన 30 లక్షలు ఏం చేశారని అడిగేసరికి ఎస్ఐ ఫోన్ తీసుకుని నేను మళ్ళీ చేస్తాను అని పెట్టేసి ఇప్పుడు గుడి గురించి బయట పెడితే వీళ్ళిద్దరిని జనాలే కొట్టి చంపేస్తారని వాళ్ళిద్దరిని స్టేషన్ కు తీసుకువెళ్తాడు. ఈ గోవింద్ గురించి పట్టించుకోరా అని అడిగితే ఎస్ఐ అతని గురించి ఊరే పట్టించుకోవడం లేదు నాకెందుకు అనేసి వాళ్ళిద్దరిని పిలుచుకుని స్టేషన్ కు వెళ్ళిపోతాడు. దాంతో గోవింద్ ప్రాబ్లం శశికి మిగిలిన వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి వినయ్ మళ్ళీ జాబ్ గురించి ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ విషయాన్ని శశి గమనిస్తాడు. తర్వాత రోజు వీళ్ళు బయలుదేరి ఊరికి వెళ్లి అస్థికల నలుగులో కలుపుతారు. అలాగే శశి తన బావకి టీచర్ ఉద్యోగం కోసం కావాల్సిన డబ్బులు ఇస్తాడు. ఇక ఆ డబ్బులు ఎలా వచ్చాయంటే వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు ఎస్ఐ మిగిలిన వాళ్ళు వెళ్లిపోయాక శశికి గోవింద్ తీసుకున్న 50 లక్షలు ఎక్కడా కనిపించడం లేదంటే ఆ హుండీలోనే ఉంటుందనే డౌట్ వచ్చి నిన్నటి రాత్రి సుబ్బుతో పాటు హుండీలోని డబ్బులు తీసుకున్నాక సుబ్బుకు సగం ఇచ్చేసి మిగిలిన డబ్బులు తీసుకుని వచ్చి ఇప్పుడు తన బావకిచ్చాడు. అలాగే వీళ్ళు ఆ కుక్కర్లో ఉన్న ముక్కల్ని మంటల్లో కాల్చేసి ఇప్పుడు ఆ ఇసుకలను నీటిలో కలిపి తర్పణం వదిలారు. దాంతో గోవింద్ కూడా కర్మకాండాలు ముగిసినట్టే. అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది.
కాకపోతే గుడిని ఏం చేశారనేది నెక్స్ట్ పార్ట్ లో చూడొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, భరతనాట్యం 2 మూవీ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.